అందరికీ కూడా క్రీస్తు వారి పేరట శుభాభివందనాలను తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి రోజు ముఖ్య వాక్యోపదేశకులకు వచ్చినటువంటి దేవుని సేవకులు ఎల్కే మృత్యుంజయ గారు కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్షత వహిస్తున్నటువంటి డేవిడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అశోక్ గారికి, సభలను నిర్వహిస్తున్నటువంటి చిన్ని గారికి మరియు వారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తాను. చాలా ప్రార్థన చేసుకుంటాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మహోన్నతుడ, డిసెంబర్ 15వ తేదీన మీరు సంకల్పించిన రీతిగా ఈ విధంగా సభను ఏర్పాటు చేసుకున్నట్టుకు మీరు చూపించినటువంటి కృపను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మొదటి వర్తమానాన్ని మేమందరం కలిసి ఆలోచన చేయించుండగా కృప చూపించండి. మీ ఆత్మ నడిపింపును ఒక దయచేయండి తండ్రి. మానవులమైన మేము మాట్లాడితే మా జీవితాలు పాడైపోతాయి, కానీ మీరు మాట్లాడితే పాడైపోయినటువంటి ప్రాకారాలు కూడా తిరిగి కట్టబడతాయి. అట్టి కృపను మాకు దయచేయండి. మీ ఆత్మతో నడిపించండి. చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట మా హృదయాలను తండ్రి భద్రపరుచుకుని తగిన రీతిలో బ్రతికేటువంటి జీవితాన్ని మాకందరికీ కూడా అనుగ్రహించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనను క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ కూడా క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములను తెలియజేస్తున్నానండి. ఈ సభలో మొదటి వర్తమానంగా కొన్ని విషయాలను జాగ్రత్తగా మనం అందరం కలిసి ఆలోచన చేద్దాం. డిసెంబర్ నెల అనగానే ఏం గుర్తుకొస్తే చెప్పండి మనందరికీ? క్రిస్మస్. మీకు ఒక ఆప్షన్ ఇస్తాను, మీరే సెలెక్ట్ చేసుకోండి. క్రిస్మస్ గురించి మాట్లాడమంటారా, సిద్ధపాటు గురించి మాట్లాడమంటారా? ఏమండి, ఒకసారి క్రిస్మస్ గురించి మాట్లాడండి అన్న వాళ్ళు చేస్తాను ఒకసారి. ఎవరికి అక్కర్లేదు. సిద్ధపాటు వెరీ గుడ్. ఫామ్లో ఉన్నారు మొత్తం మీద. సంవత్సరం నుంచి ఆయన సిద్ధపాటు అనే అంశం మీద రుద్దుతున్నాడు కాబట్టి ఫామ్లో ఉన్నాం. సో సిద్ధపాటు గురించి, అదేవిధంగా క్రిస్మస్ గురించి కూడా నాకు ఇచ్చినటువంటి సమయంలో నేను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. కుక్కర్ ఎంతమందికి తెలుసో చెప్పండి? ప్రెషర్ కుక్కర్ అందరికీ తెలుసు కదండి. అది స్టవ్ మీద పెట్టినప్పుడు కొద్దిసేపటికి విజిల్స్ వేస్తుంది. అప్పుడు ఏమొస్తుంది బయటికి? ఏమొస్తుందండి? ఆవిరి వస్తుంది. ఒకవేళ కనుక ఆవిరి రాకపోతే ఏంటి దాని పరిస్థితి? ఏమవుతుందండి? పేలిపోతుంది. ఈ కుక్కర్ గురించి మాకెందుకండి అంటే దాని గురించి చెప్పడానికి కాదు, మన గురించి చెప్పడానికి. ఏంటంటే ఒక కుక్కర్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆవిరి బయటకు వస్తే అది ఫ్రీ అయిపోతుంది. అలాగే మనిషిలో గూడు కట్టుకుపోయినటువంటి పాపాన్ని బయట పెట్టేయడానికి దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన వరం పశ్చాత్తాపం. చెప్పండి ఏంటది? పశ్చాత్తాపం. ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాప పడితే మనలో గూడు కట్టుకుపోయినటువంటి భావోద్వేగాలు లేదా భావాలు లేదా బాధలు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. నా తండ్రితో నేను మాట్లాడాను అన్న భావనతో. అవునా కాదంటారా? మరి ఆ పశ్చాత్తాపాన్ని ఈరోజు మన జీవితాల్లో ఎంతవరకు మనందరం కూడా ఉపయోగించుకోగలుగుతున్నాం, ముందుకు వెళ్తున్నాం? ఈ ప్రశ్నను నేను మీ ముందుంచి ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి అంశంలోనికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒక వచనాన్ని చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. చూద్దాం, బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం అందరం కలిసి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని ప్రతి ఒక్కరూ తెరిచి చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అంటున్నాడు. ఇప్పుడు నా వైపు చూడండి. యెషయా గారు ప్రవచిస్తున్నటువంటి ఒక ప్రవచనం.
చీకటిలో కూర్చున్నటువంటి జనులు దేనిని చూడబోతున్నారట? వెలుగును. మరణ ఛాయలలో కూర్చున్నటువంటి జనులు దేనిని చూడబోతున్నారట? వెలుగు. ఈ వెలుగు ఎవరు? ఎవరు? యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో దీని యొక్క నెరవేర్పు మనకు కనబడుతుంది. అయితే ఈ చీకటిలో కూర్చున్నటువంటి జనులు అన్నాడే, జనులు అందుకే ఏ పట్టణాల గురించి మాట్లాడుతున్నాడు? ఇది ఏ పట్టణాల గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి చూస్తే 4వ అధ్యాయంలోనే మనకు కనబడుతుంది. జెబూలూను, నఫ్తాలి అని చెప్పుకుంటూ వస్తూ గలిలియా అనే పదాన్ని వాడతాడు. ఏంటండి? గలిలియా అనే పదం. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ముఖ్యముగా పరిచర్య చేసినటువంటి పట్టణాలను కనుక ఒకవేళ సేకరిస్తే 1 యోదయ, 2 సమరయ, 3 గలిలియా. చెప్పండి. 1 యోదయ, 2 సమరయ, 3 గలిలియా. ఈరోజు సిద్ధపాటు అనే అంశంలో గలిలియా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? గలిలియా అనే ప్రాంతం గురించి మాట్లాడుకోబోతున్నాం. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పదము కూడా మనకి ఉపయోగపడుతుందండి. ఉపయోగం లేని పదం అంటూ బైబిల్ గ్రంథంలో ఏది లేదు. ఎందుకంటే బైబిల్లో ఉపయోగింపబడినటువంటి పట్టణాలైనా, బైబిల్లో ఉపయోగింపబడినటువంటి బావులైనా, బైబిల్లో ఉపయోగించబడినటువంటి స్థలాలైనా, బైబిల్లో ఉపయోగించినటువంటి వ్యక్తులైనా 66 పుస్తకాలలో దేవుడు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ పదాన్ని వాడినా ఆ పదము ఖచ్చితంగా మానవ జీవితాలకు ఉపయోగపడేదైతేనే వాడతాడు, లేకపోతే వాడతాడు. అవునా? అలాంటి బైబిల్లో ఉన్నటువంటి గలిలియా అనే ప్రాంతం గురించి ఈరోజు మీకు 6 విషయాలు చెబుతాను. ఎన్ని విషయాలు? 6 విషయాలు. నా టోటల్ అంశంలో నేను 18 విషయాలు చెప్తాను. భయపడకండి, 18 విషయాలు చాలా తొందరగానే ముగించేస్తాను. ఆ 18 విషయాలలో గలిలియా అనే ప్రాంతం గురించి ఒక 6 విషయాలను నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఇదంతా మాకు ఎందుకో లాస్ట్లో మనకందరికీ కూడా అర్థమవుతుంది. ఓకేనా? సో ఎంతమంది సిద్ధం? ఒకసారి చేయొద్దండి. రెడీ కదా అందరూ? రైట్. నెంబర్ వన్, బైబిల్లో దేవుడు అయ్యో అని పిలిచినటువంటి కొన్ని పట్టణాలు ఉన్నాయి. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, అయ్యో కపెర్నహూము. పిలిచాడా? చెప్పండి. పిలిచాడు. ఎక్కడ పిలిచాడు? మత్తయి సువార్తలో పిలిచాడు. ఒకసారి చూద్దాం ఆ మాటను కూడా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. పిమ్మట గలిలియా పట్టణములలో ఆయా విస్తారమైన ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను. ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్యను చేయబడినటువంటి అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందుదురు అని మాట్లాడితే 23వ వచనంలో కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదువు. అంటే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినప్పుడు అయ్యో అంటున్నాడు. అయ్యో అన్న తర్వాత 3 పట్టణాల పేర్లు ప్రస్తావిస్తున్నాడు. నెంబర్ 1 ఏంటి? కొరాజీనా. నెంబర్ 2 బేత్సైదా. నెంబర్ 3 కపెర్నహూము. అయితే అసలు ఈ కపెర్నహూము పట్టణం అంటే ఏంటి? అసలు ఎక్కడుంది ఈ పట్టణం అని ఆలోచన చేస్తే గలిలియా ప్రాంతం ఏదైతే గలిలియా సరస్సు ఉందో ఆ సరస్సుకి పశ్చిమోత్తర సరిహద్దుపై ఒక అందమైనటువంటి ఒక ప్రాంతం ఉంది. ఇది నెంబర్ 1. చెప్పండి. గలిలియా అనే ప్రాంతము లేదా గలిలియా అనే సరస్సును ఒకవేళ తీసుకుంటే ఆ సరస్సుకు పశ్చిమోత్తర ప్రాంతాన్ని ఒక అందమైనటువంటి ప్రాంతం ఉంది.
ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఆ ప్రాంతం ఎలా ఉందో చెప్పనా? ఆ ప్రాంతం చంద్రవంక ఆకారంలో ఉందట. ఏ ఆకారంలో? ఏ ఆకారం అండి? చంద్రవంక. ఎప్పుడైనా మీరు హాఫ్ మూన్ చూసారా? చాలాసార్లు చూసాం కదా. పూర్తిగా ఉన్నటువంటి చంద్రుడు కాకుండా ఒకవేళ సగం ఉన్నటువంటి చంద్రుడిని తీసుకుంటే దానిని చంద్రవంక అని పిలుస్తాం. స్వీట్స్లో కూడా ఒక స్వీట్ ఉంటుంది, దాని పేరు చంద్రవంక. ఈ ప్రాంతం ఎలా ఉందట? ఎలా ఉందండి? చంద్రవంక ఆకారంలో ఉంది. ఇదే రెండో విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొకటి, ఈ ప్రాంతం చంద్రవంక ఆకారంలో ఉండడమే కాదు, 4 మైళ్ళు పొడవు, 2 మైళ్ళు వెడల్పు ఉందట. ఎన్ని మైళ్ళు? మీరు అందరూ మళ్ళీ అడుగుతానండి మిమ్మల్ని అందరూ. 4 మైళ్ళు పొడవు, 2 మైళ్ళు వెడల్పు. ఎన్ని విషయాలు చెప్పాను? 2. నెంబర్ 1 ఏంటి? గలిలయ తీరాన పశ్చిమోత్తర ప్రాంతంలో ఒక ప్రాంతం ఉంది, అందమైన మైదానం ఉంది. ఆ మైదానం చంద్రవంక ఆకారంలో ఉంది. అదే రెండో విషయంలో మరొకటి చెప్పాను, అది 4 మైళ్ళు పొడవు, 2 మైళ్ళు వెడల్పు ఉంది. అర్థమైంది కదండి అందరికీ? ఇక నెంబర్ 3. ఆ అందమైన ప్రాంతంలో 2 చక్కటి సెలయేర్లు ఉన్నాయి. చెప్పండి, అందమైన ప్రాంతంలో 2 చక్కటి సెలయేర్లు ఉన్నాయి. ఇది 3వది. నెంబర్ 4, అక్కడ సెలయేర్లే కాదు, ఒక 2 అద్భుతమైనటువంటి నీటి బుగ్గలు ఉన్నాయి. నీటి బుగ్గ అని పిలుస్తాం కదా మనం. సెలయేర్లు మాత్రమే కాదు, అక్కడ అద్భుతమైనటువంటి నీటి బుగ్గలు అక్కడ ఉన్నాయి. ఎన్ని విషయాలు అయిపోయినాయి? 4. నెంబర్ 5 బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంతంలో, ఈ అందమైన ప్రాంతంలో ముఖ్యంగా 3 పట్టణాలు ఉన్నాయి. ఎన్ని పట్టణాలు? 3. ఆ 3 ఒకటి కొరాజినా, 2 బేత్సైదా, 3 కపెర్నహూము. ఎన్ని పట్టణాలు? 3 పట్టణాలు. యేసుక్రీస్తు వారు పరిచర్య చేసినటువంటి ప్రాంతాలలో గలిలయ ఒక ప్రాంతం అయితే, ఆ గలిలయ ప్రాంతం ఏదైతే ఉందో పశ్చిమోత్తర ప్రాంతాన్ని ఒక అందమైనటువంటి భూభాగం ఉంటే, ఆ అందమైన భూభాగములో 2 సెలయేర్లు ఉంటే, అది చంద్రవంక ఆకారంలో ఉంటే, అది చంద్రవంక ఆకారమే కాదు, 4 మైళ్ళు పొడవు, 2 మైళ్ళు వెడల్పు ఉంటే, దానిలో ఒక 2 నీటి బుగ్గలు ఉంటే, ఆ ప్రాంతములో 3 పట్టణాలు ఉన్నాయి. 1 బేత్సైదా, 2 కొరాజినా, 3 కపెర్నహూము. ఎన్ని విషయాలు అయిపోయినాయి? 5. లాస్ట్ 6వ విషయం. ఆ చిన్న ప్రదేశంలో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం ఎండుగడ్డితో నిండి ఉంది. ఏ గడ్డితో? ఎండుగడ్డితో శిథిలావస్థలో ఉంది. అంటే ఎవడు కూడా దానిని లక్ష్య పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఆ ప్రాంతమే కపెర్నహూము. చెప్పండి, ఏ ప్రాంతం అది? కపెర్నహూము. ఎన్ని విషయాలు చెప్తానన్నాను మీకు? 6 చెప్పేసానా? అయిపోయింది. ఎంతమంది గుర్తుంది చెప్పండి? ఎంతమంది గుర్తుంది? అందరికి గుర్తుందా? మళ్ళీ నేను అడగనా? ఇప్పుడు అడగలేను, లాస్ట్లో అడుగుతాను. ఓకేనా? 6 విషయాలు అయిపోయినాయి. అంటే మనం మాట్లాడుకోవలసినటువంటి 18 విషయాలు ఎన్ని విషయాలు అయిపోయినాయి? 6 అయిపోయినాయి. రిలాక్స్ అయిపోండి. ఓకేనా? మిగిలిన 6 కూడా చెప్పేస్తాను ఒక 10 నిమిషాలు. రైట్, అయిపోయింది. ఇప్పుడు కపెర్నహూము అనే ప్రాంతం ఎలా ఉందని చెప్పాను? ఎండుగడ్డితో ఉంది, శిథిలావస్థలో ఉంది, ఎవడో కూడా పట్టించుకోలేని రీతిలో ఉంది. అర్థమైందండి? ఎండుగడ్డితో ఉంది, శిథిలావస్థలో ఉంది, ఎవరు కూడా పట్టించుకోలేని రీతిలో ఉంది. ఇప్పుడు ఈ మాటను దృష్టిలో పెట్టుకుని బైబిల్లో ఒక మాట చూద్దాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మాటకి, బైబిల్లో ఉన్నటువంటి ఆ మాటకు వ్యత్యాసం ఏంటో మీరే చూడండి ఒకసారి. ఓకేనా? రైట్. మత్తయి సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 23 చూద్దాం. 23. కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడిదవా? ఇప్పుడు బైబిల్స్ అందరూ క్లోజ్ చేసేయండి.
ఇప్పుడు కపెర్నహూము గురించి ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటి? ఆకాశము వరకు హెచ్చింపబడిదవా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ ప్రాంతంలో ఏమన్నా ఉంటే హెచ్చింపబడుతుంది అనుకోండి, బాగుంటుంది. ఏమీ లేనప్పుడు ఎలా హెచ్చింపబడుతుంది? అవునా? అవునా? నా జేబులో రూపాయి లేదు, కానీ నేను అంటున్నాను కోటీశ్వరుల్లో బిల్డప్ పెడుతున్నాను. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నా జేబులో రూపాయి లేదు, పక్కనోడు చెప్తున్నానంటే రే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను రేపు పొద్దున్న వచ్చి అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? నాకే ఊరంతా అప్పులు ఉన్నాయి, నేను పక్కనోడికి అప్పు ఇస్తానని చెప్తే అది ఎంత కామెడీగా ఉంటుంది? బాగుంటుందా? రెల్లుతో ఎండిన గడ్డితో ఆ మైదానం అంతా శిథిలావస్థలో అసలు ప్రజలు ఎన్నిక లేనటువంటి ఒక పట్టణంగా కపెర్నహూము ఉంటే, ఆ కపెర్నహూము గురించి మాట్లాడుతున్నాడు. నీవు ఆకాశము వరకు ఏమైపోదు? హెచ్చింపబడిదవా. అంటే ఏదో జరిగిందన్నమాట. ఎక్కడో పాతాళములోనికి దిగిపోయినటువంటి కపెర్నహూము ఆకాశం అంత అందలాలను అంతిందంటే ఏదో జరిగిందన్నమాట. అది ఏంటో మనకు కావాలి. అది ఏంటో మనకు కావాలి. ఏంటది? ఏమీ లేదు, ఏమీ లేదు. అందరూ జాగ్రత్తగా వినండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి ఆ చిన్న పట్టణమైనటువంటి కపెర్నహూములో అడుగు పెట్టాడు. అందుకే ఆ పట్టణం ఎలా మారిపోయిందో తెలుసా? ఆకాశాన్నంతే పట్టణంగా మారిపోయిందట. యేసుక్రీస్తు అడుగు పెడితే అది ఎలా మారిపోయింది? ఆకాశాన్నంతే పట్టణంగా మారిపోయిందట. చాలామంది అడుగుతారు, యేసే ఎందుకు గొప్పోడు? ఎందుకు గొప్పోడు? ఎందుకు? నువ్వు నేను ఏం గొప్పలమేం కాదు, నువ్వు నేను గొప్పవారిమేం కాదు. ఈరోజు క్రైస్తవులుగా ఒకవేళ నువ్వు నేను గొప్పోడునని చెప్పుకోవాలంటే అది ప్రభువును బట్టే కానీ నీ విశ్వాసమును బట్టి నా విశ్వాసమును బట్టి మనం గొప్పవారం అసలే కాదు. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఈ కీర్తి? ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఈ యొక్క గొప్పతనం? అంటే మనమందరము కూడా అర్ధరాత్రి చెప్పాల్సిన మాట, అర్ధరాత్రి అడిగినా సరే చెప్పాల్సిన మాట, నా ప్రభువుని నేను నమ్ముకున్నాను, ఆయన నాలోనికి రావటం వల్ల నేను అలా అయిపోయాను, గొప్పవాడిగా మార్చబడ్డాను. ఇప్పుడు విషయం చెప్తాను. కపెర్నహూము గొప్పదిగా మార్చబడ్డానికి కపెర్నహూములో 6 విషయాలు జరిగాయి. ఎన్ని విషయాలు? 6 విషయాలు. ఇందాక కపెర్నహూము గురించి ఎన్ని విషయాలు చెప్పాను? 6. అవి 6 విషయాలు. ఇవి 6 ప్రత్యేకతలు. అసలు ఎన్నిక లేనటువంటి కపెర్నహూము ఎన్నిక కలిగినటువంటి పట్టణంగా బైబిల్ గ్రంథంలో దాని పేరు ప్రస్తావించారంటే ఖచ్చితంగా దీనిలో ఏదో జరిగింది. అవేవో కాదు, 6 విషయాలు జరిగాయి. ఎన్ని విషయాలు? 6 విషయాలు. ఆ 6లో మొదటిది సాక్షాత్తు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు పరిచర్యను కొనసాగించడానికి ఎన్నుకున్నటువంటి పట్టణం ఏంటో చెప్పనా? కపెర్నహూము. పరిచర్యను కొనసాగించడానికి ఆయన ఎన్నుకున్నటువంటి పట్టణం కపెర్నహూము అండి. కపెర్నహూము. ఆయన పరిచర్యను చేయడానికి, ఆయన పరిచర్య గలిలయ ప్రాంతమంతా సువార్తను ప్రకటించాలన్న తాపత్రయం యేసుక్రీస్తు వారిదైతే, ఆ యేసుక్రీస్తు వారు గలిలయలో సువార్తను విస్తరింప చేయడానికి ఆయన ఎన్నుకున్నటువంటి ప్రాంతం ఏంటి? కపెర్నహూము. అందుకే కపెర్నహూముకు అంత పలుకుబడి వచ్చింది. అయిపోయిందా? రైట్. ఇక్కడ 2 లూకాసు వార్త 4వ అధ్యాయము 28వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి ఒక్కసారి. 28. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని
లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణమును కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకుని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. 31వ వచనంలో అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చేసాడట. అంటే ఆయన్ని చంపేద్దామని చూసినప్పుడు ఆయన తలదాచుకున్నది ఎక్కడ? ఎక్కడ? ఏ కపెర్నహూము? ఏ కపెర్నహూము? గలిలయలోని కపెర్నహూము మాత్రమే కాదు, ఎన్నిక లేనటువంటి కపెర్నహూము. అవునా? అంటే నెంబర్ 1, గలిలియా ప్రాంతం అంతా పరిచర్య చేయడానికి ఆయన ఎన్నుకున్నటువంటి ప్రాంతము కపెర్నహూము. నెంబర్ 2, ఆయనను చంపుదామనేటువంటి చూస్తున్నటువంటి వారి దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోయి ఆయన విశ్రాంతి తీసుకున్నది, లేదా వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళిపోయింది, ఆయన తలదాచుకున్నది ఎక్కడ? కపెర్నహూములో. ఇక నెంబర్ 3, ఆయన అక్కడ తలదాచుకోవడమే కాదు, విస్తారమైనటువంటి అద్భుతాలు చేశాడు. ఏం చేశాడు? అద్భుతాలు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాలను కనుక ఒకవేళ పరిశీలన చేస్తే ఆ అద్భుతాలలో ప్రథమమైనటువంటి కొన్ని అద్భుతాలు ఎక్కడ చేశాడు? ఎక్కడ? కపెర్నహూములో. ఏమేమి అద్భుతాలు చేశాడండి? మచ్చుకు కొన్ని చెప్తాను. శతాధిపతి ఒక దాసుని తీసుకొచ్చి బాగు చేయమన్నాడు. ఎక్కడ బాగు చేశాడు? కపెర్నహూము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5-13 చదవండి. తర్వాత నాకు సమయం లేదు, చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. నెంబర్ 2, యాయీరు కుమార్తెను తీసుకొచ్చి బాగు చేయమన్నాడు. కానీ ఎక్కడ బాగు చేశాడు? కపెర్నహూము. శతాధిపతి తన దాసుని బాగు చేసింది కపెర్నహూము. యాయీరు తన కుమార్తెను తీసుకొచ్చి బాగు చేయమని అడగానే ఎక్కడ బాగు చేశాడు? కపెర్నహూములో. అదే కాదు, ఆ కపెర్నహూములో ఉన్నటువంటి అనేకమైనటువంటి రోగగ్రస్తులను ఆయన అక్కడ బాగు చేశాడంటే కపెర్నహూములో యేసుక్రీస్తు వారు నివసించడమే కాదు, ఆయన చేసినటువంటి 33.5 సంవత్సరాలలో ఆయన చేసినటువంటి కొన్ని అద్భుతాలు ఎక్కడ చేశాడు? కపెర్నహూము. అందుకే ఆ కపెర్నహూము ఏమైపోయిందట? హెచ్చింపబడ్డది. ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి? 3 విషయాలు. ఇక 4 ఆయన అక్కడ స్వస్థతలు చేయడం మాత్రమే కాదు, మానవునికి కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని కూడా కపెర్నహూములో ఆయన బోధించాడు. చూద్దాం ఒక మాట. ఆయన తన జీవితంలో ఎక్కువ చాలా ఉపమానాలు చెప్పాడు కదా. ఆ ఉపమానాలలో కొన్ని ఉపమానాలను ఎక్కడ చెప్పాడంటే కపెర్నహూములోనే చెప్పాడు. కపెర్నహూములోనే. ఇందాకడే చూశారు, అవసరం లేదండి, ఇందాకడే చూశారు. ఏమని? కొండపేటులకు తీసుకుని వెళ్ళిపోయి ఆయన్ని చంపేద్దామని చూసినప్పుడు కపెర్నహూమునకు వచ్చి ఆయన బోధిస్తున్నాడట. అంటే కపెర్నహూములో ఆయన ఏం చెప్పాడు? వాక్యాన్ని చెప్పాడు. ఎన్ని విషయాలు అయిపోయినాయండి? ఎన్ని అయిపోయినాయి? 4. నెంబర్ 1 ఏంటి? నెంబర్ 1, గలిలియా ప్రాంతంలో పరిచర్య చేయడానికి ఆయన ఎన్నుకున్నటువంటి ప్రాంతం కపెర్నహూము. నెంబర్ 2, ఆయన్ని చంప చూసినప్పుడు ఆయన తలదాచుకున్నటువంటి పట్టణం కపెర్నహూము. నెంబర్ 3, ఎక్కువగా ఆయన చేసినటువంటి అద్భుతాలలో ప్రధానమైనటువంటి కొన్ని అద్భుతాలు చేసినటువంటి పట్టణం కపెర్నహూము. నెంబర్ 4, ఆయన అద్భుతాలే కాదు, ఆయన అక్కడ వాక్యాన్ని కూడా వివరించాడు. ఇక నెంబర్ 5, ఆయన వాక్యాన్ని చెప్పడం మాత్రమే కాదు, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని చదివితే ఆయన అక్కడ ప్రార్థించాడు. ఏం చేశాడు? ప్రార్థించాడు. కేవలం వాక్యాన్ని చెప్పి ఆగిపోయాడు అక్కడ? లేదు, ప్రార్థన కూడా చేశాడు. ఇక నెంబర్ 6, లాస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మాటను చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా. ఇప్పుడు చూడండి, అక్కడ ఏమంటున్నాడు?
తన పట్టణములో ప్రవేశింపగా, ఇంతకు తన పట్టణం ఏంటి? నజరేతా? బెత్లెహేమా? ఏంటో చెప్పనా? కపెర్నహూము. ఏమంటాడు తెలుసు ఆయన? ఇది నా పట్టణము, నా ఇల్లు. క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువ మంది పండితులు చెప్పేటువంటి ఒక విషయం ఏంటి చెప్పనా? కపెర్నహూము యేసుక్రీస్తు వారి యొక్క రెండవ ఇల్లట. ఏంటి? కపెర్నహూము యేసుక్రీస్తు వారి యొక్క రెండవ ఇల్లట. మీకు ఇందాకడే చెప్పాను, ఏ పట్టణము? అసలు మనుషుల చేత ఎన్నిక చేయబడని పట్టణము. ఒక మనిషి అక్కడికి వెళ్ళడానికి కూడా ఇష్టపడనటువంటి పట్టణము. అలాంటి పట్టణములోనికి ఆయన ప్రవేశించడం ఏంటి? ప్రవేశించిన వాడు పరిచర్యలు చేయడం ఏంటి? పరిచర్య చేసిన వాడు అక్కడ వాక్యాన్ని చెప్పడం ఏంటి? ప్రార్థన చేయడం ఏంటి? అద్భుతాలు చేయడం ఏంటి? చిట్ట చివరికి ఇది నా పట్టణం అని చెప్పి ఆయన చెప్పుకోవడం ఏంటి? అందుకే కపెర్నహూము ఆకాశాన్నంతే స్థితిలోనికి వెళ్ళిపోయిందట. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆకాశాన్నంతే స్థితికి. ఎందుకు వెళ్ళిపోయింది? ఈ 6 విషయాలు జరగాలి. ఎంతమందికి అర్థమైంది చెప్పండి? అందరికి అర్థమైంది కదా? ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ 12. ఇంకేంటున్నాయి? 6. ఇప్పుడు దాకా కపెర్నహూము అన్నారు కదా. కపెర్నహూము పట్టణం గొప్పదైపోయింది, కరెక్టే. ఎందుకు ఈ కపెర్నహూము గురించి మాకెందుకు? ఎంతమందికి ఉంది డౌట్? ఎంతమందికి ఉంది డౌట్? లేదా ఎవరికి? ఇప్పుడు ఇక్కడ ముగించామంటారా? ఒక విషయాన్ని ఆలోచించామంటే ఖచ్చితంగా దాని నుంచి మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఉంటాయి. బైబిల్ టెక్స్ట్ ఎలా ఉంటుందంటే, ఒక సందర్భాన్ని కనుక ఒకవేళ తీసుకుంటే ఆ సందర్భములో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అంటే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే అక్కడ అక్కడ ఖచ్చితముగా జరిగినటువంటి సమాచారం ఉంటుంది. ఆ సందర్భాన్ని మనం మిస్ చేయకూడదు. నెంబర్ 2, ఆ సందర్భం నుంచి ఖచ్చితంగా మన జీవితాలకి ఏదో ఒకటి నేర్చుకోవాలి. అది నేర్చుకోకపోతే వ్యర్థం మాట్లాడుకో. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు అసలు ఈ కపెర్నహూము పట్టణం గురించి ఆలోచించిన 6 లక్షణాలు ఎవరికైనా వర్తిస్తున్నాయేమో చూద్దాం ఒకసారి. మీరు ఇప్పుడు దాకా అనుకున్నారు ఈరోజు మెసేజ్ కపెర్నహూము గురించి అనుకున్నారు, కానీ కపెర్నహూము గురించి కాదు, మన గురించే. ఎవరి గురించి? మన గురించే. ఇప్పుడు ఆ కపెర్నహూము అనే పదాన్ని తీసేసి ఎవరి కాళ్ళు పేర్లు పెట్టుకోండి, ఎవరికి వారు పెట్టుకుందాం. మన జీవితాలు ఒకప్పుడు ఏంటి? ఘనమైన జీవితాలా? గొప్ప జీవితాలా? చెప్పండి. గొప్పదైనటువంటి జీవితాలు మనవి కాదు. ఒకవేళ ఎవరి జీవితం గురించి వారి దగ్గరకు వచ్చి అడిగితే, నా జీవితం గురించి నేను చెప్పాలన్నా, మీ జీవితం గురించి మీరు చెప్పాలన్నా, మన గతం గొప్పది కాదు, అది దరిద్రం. అవునా? అవునా కాదు? గత జీవితంలో మనం చేసినటువంటి తప్పులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గత జీవితంలో మనకు ఉన్నటువంటి అలవాట్లను ఒక్కసారి ఆలోచన చేసుకోండి. గత జీవితంలో మనం బ్రతికినటువంటి బ్రతుకును ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకుని ఈరోజు నడుస్తూ ఒక విలువ కలిగిన వారిగా మనం మార్చబడ్డామే. ఒకప్పుడు కూడా ఈ విలువ ఉందా మనకి? లేదు, లేదు. ఒకప్పుడు మన జీవితాలన్నీ కూడా ప్రభు ఎదుట వ్యర్థమైన జీవితాలు. ఆ వ్యర్థమైన జీవితాలను మన ప్రభు అర్థవంతంగా మార్చాడు. ఎలా మార్చాడు? ఎలా మార్చాడు? ఎలా మార్చాడు చెప్పనా? ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచాడు, ఆయన నీలో నివసించడానికి ఇష్టపడ్డాడు. ఒక్కసారి చెప్పండి, యేసుక్రీస్తు వారిని కనుక ఒకవేళ మీ జీవితం నుంచి తీసేసి మీ జీవితం గొప్పది అని చెప్పగలిగేటువంటి క్రైస్తవుడు ఉన్నాడా ప్రపంచంలో? ఉన్నాడా? ఉండడు.
ఆ యేసుక్రీస్తు అనే వ్యక్తి ఒకవేళ మన జీవితంలో లేకపోతే మనం గొప్పవారము కాదు, దరిద్రులము, దౌర్భాగ్యులము, ఎన్నిక లేని వారము, ఒక అపవిత్రులము. ఆయన నీలో ఉండడానికి ఇష్టపడ్డాడు, ఆయన నీలో రావడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఈరోజు నీ జీవితం ఘనమైనటువంటి జీవితంగా మార్చబడింది. కపెర్నహూములో జరిగిన మొదటి విషయం ఏంటి? ఆయన పరిచర్య చేయడానికి ఎన్నుకోబడినటువంటి పట్టణం ఏంటి? కపెర్నహూము. ఈరోజు బాప్తిస్మము తీసుకున్న ప్రతి క్రైస్తవుడిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఎలాగో తెలుసా? ఆయన పరిచర్యను కొనసాగించడానికి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఆయన. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూద్దాం. బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి ఏం చేశాడట? ఆయన ఏం చేశాడు? పిలిచాడు. మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. ఎప్పుడు వచ్చింది పరిశుద్ధత? ఆయన నీలో అడుగు పెట్టినప్పుడు వచ్చింది. ఆయన పని చేయడానికి నిన్ను కేంద్రముగా ఎన్నుకున్నాడే, అప్పుడు వచ్చింది. అంటే నెంబర్ 1 జరిగిందన్నమాట. అంటే ఆయన ఎన్నుకున్నాడన్నమాట. ఒకప్పుడు ఆ కపెర్నహూముని ఎలాగైతే ఎన్నుకున్నాడో, అసలు ఎన్నిక లేనటువంటి కపెర్నహూముని ఎలాగైతే ఎన్నుకున్నాడో, ఎన్నిక లేనటువంటి మనందరి జీవితాలను కూడా దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. మనం జీవితాంతకాలం మర్చిపోకూడని ఒక విషయం ఏంటో చెప్పమంటారా? జీవితంలో ఉదయాన్నే లేచిన వెంటనే మనం స్తుతించాల్సిన అంశం ఏంటో చెప్పమంటారా? ప్రభువా, దౌర్భాగ్యుడనైనటువంటి నా జీవితాన్ని నువ్వు ఎన్నుకున్నావయ్యా, నీకు స్తోత్రం అని చెప్పాలి మనం అంతా కూడా. నెంబర్ 2, ఆయన అనేక మంది చంపేద్దామని చూసినప్పుడు ఆయన తల ఎక్కడ దాచుకున్నాడు? కపెర్నహూములో. అవును, మరి ఆయన ఇప్పుడు కూడా ఆయన తల దాచుకుంటాడండి. ఇది ఎలా వర్తిస్తాం? ఇది ఎలా వర్తిస్తుంది? ఏమీ లేదు, చాలా సింపుల్. ఈరోజు యేసుక్రీస్తు వారిని వ్యతిరేకిస్తున్న వారు చాలా మంది ఉన్నారు కదా. ఉన్నారా లేదా? చెప్పండి, ఉన్నారా లేదా? ఇప్పుడు ఆయన డైరెక్ట్గా వచ్చాలకు సువార్త చెప్తాడా? త్రూ మన ద్వారా చెప్తాడా? చెప్పండి, ఎవరి ద్వారా చెప్తాడు? మనమే అవ్వాలి ఆయనకి కేంద్రంగా. అంటే మనమే అవ్వాలి ఆయనకి ఒక సాధనంగా. ఈరోజు దేవుణ్ణి వ్యతిరేకించేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారినందరికీ కూడా తనను తాను బయలుపరుచుకోవడానికి ఆయన నీలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని నీ ద్వారా వెళ్తున్నాడు. అంటే ఆయనను ద్వేషించే వారిని కూడా ప్రేమించడానికి, అంటే ఆయన మీద బురద చల్లే వారిని కూడా ఏర్పరచుకోవడానికి నీలో ఆయన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని నీ ద్వారా ఏం చేస్తున్నాడు? సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇక నెంబర్ 3, మీరు అందరూ చెప్పండి గుండెల మీద చేసుకుని, దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేయలేదా? చేయలేదన్నా చేయొద్దండి. ఎవ్వరూ ఉండరు ఇక్కడ, ఎవ్వరూ ఉండరు. ఎక్కడో చచ్చిపోవలసిన జీవితాలు మనం, ఏదో ప్రమాదంలో ఆగిపోవలసిన జీవితాలు మనం. గతసారి కూడా నేను చెప్పాను, ఒక నిమిషానికి ఎంతమంది చచ్చిపోతున్నారటండి? 150 మంది. ఆ 150 మందిలో మనం కూడా చచ్చిపోవలసిన వారమే. కానీ ఆయన కృపచేత నిన్ను నన్ను కూడా బ్రతికిస్తున్నాడు. ఇది అద్భుతం కాదా? నేను ఇంకా చెప్పనా? ఒక రోజు గడిచి మరొక ఉదయాన్ని చూస్తున్నామంటే అది చాలా పెద్ద అద్భుతం మన జీవితాల్లో. ఇక వ్యక్తిగతంగా ఒకవేళ మీరే ఆలోచించుకుంటే మీ జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలు చాలా వందల కొలిది, వేల కొలిది. దావీదు గారిని అడిగితే దావీదు గారు అంటున్నారు, ఇది ఇసుక రేణువుల కంటే ఎక్కువగా
ఉన్నవి. అవి లెక్కించేదని అనుకుంటున్నా, నా వల్ల కాదు. తల్లి గర్భములో పడినది మొదలుకుని ఆయన నిన్ను నన్ను కాపాడుతున్న విధానం చాలా గొప్పది. అంటే మన జీవితంలో ఆయన చాలా అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన కపెర్నహూములోనే కాదు అద్భుతాలు చేసింది, మన జీవితాల్లో కూడా ఏం చేశాడు? అద్భుతాలు చేస్తున్నాడు. అందుకే దానియేలు గారు అంటారు, దానియేలు గారు 4వ అధ్యాయము 3వ వచనంలో, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆ ఘనమైన అద్భుతాలు ఈరోజు మన జీవితాల్లో జరిగాయి కాబట్టి ఈరోజు సజీవుల లెక్కల్లో మనం అందరం కూడా నిలబడ్డాం, కూర్చున్నాం. అంటే 3 విషయాలు అయిపోయాయి. ఇక 4. మీరు ఎప్పుడన్నా వాక్యం విన్నారా? ఇప్పుడు కూడా వింటున్నారు. కపెర్నహూములో ఆయన బోధించాడు. ఈరోజు అనేక మంది సేవకుల చేత మనకందరికీ కూడా వాక్యాన్ని బోధిస్తున్నాడు. నిజంగా ఆలోచించండి, సిద్ధపాటు అనే అంశం మీదే దగ్గరగా దేవుడు సంవత్సర కాలము నుంచి మనకందరికీ కూడా ఆయన వాక్యోపదేశాన్ని వివరిస్తున్నాడా లేదా? కపెర్నహూములో ఆయన వాక్యాన్ని ప్రకటించాడు, వాక్యాన్ని వివరించాడు. ఈరోజు అనేక మంది సేవకుల చేత మనకందరికీ కూడా వాక్యాన్ని అందిస్తూనే ఉన్నాడు. ఈరోజు యూట్యూబ్లు కూడా వచ్చేసినాయి కదా, టీవీలు ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి. ఈరోజు సోషల్ మీడియా పరుగులు పెడుతుంది. ఈరోజు మనం ఎక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసినా సరే ఎన్నో వాక్యాలు మనకు కనబడుతున్నాయి. అంటే మనకందరికీ కూడా ఏం వివరిస్తున్నాడు? ఆయన వాక్యాన్ని వివరిస్తున్నాడు. రైట్. ఇక నెంబర్ 5, ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నాడండి. చేస్తున్నాడా? కపెర్నహూములో ప్రార్థన చేసినటువంటి యేసుక్రీస్తు వారు నీ జీవితం కోసం, నా జీవితం కోసం ప్రార్థన చేస్తున్నాడా లేదా? మరి చెప్పాల్సిన ఆన్సర్ ఏంటో చెప్పనా? ఆయన చేయకపోతే నేను ఎక్కడ ఉంటానండి ఇక్కడ? అవునా కదా? ఇప్పుడు చేస్తున్నాడో చేయట్లేదో చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో, ఒకసారి బైబిల్ తెరిచి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయుచున్నవాడును ఆయనే. అంటే మన కోసం ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఈ భూమి మీద మరణించి వెళ్ళిపోయి ఖాళీగా లేడు. ఇంకా భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి వ్యక్తి కోసం ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే కపెర్నహూములో ప్రార్థన చేశాడు, మన కోసం కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. లాస్ట్ నెంబర్ 6, ఇది చాలా బాగుంటుంది. ఆయన అన్నాడు, ఇది నా పట్టణం. అదే యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటో తెలుసా? మీరు నా సొత్తైన ప్రజలు అని చెప్పి పిలిచాడు మనల్ని. ఏ ప్రజలు మనం? నా సొత్తు. నా ఫోన్ అన్నాను అనుకోండి, ఇది ఇంకొకరిది కాదు అని. నా యేసయ్య కూడా అంటున్నాడు, నువ్వు నా సొత్తు. అంటే నేను ఇంకొకటి వాడిన కాను. నేను ఎవరి వాడను? నేను క్రీస్తు వాడను. ఎన్ని విషయాలు? 18 అయిపోయింది. కపెర్నహూము గురించినటువంటి 6 విషయాలు ఆలోచించాం. నెంబర్ 2, కపెర్నహూము ఆకాశమునకు హెచ్చింపబడే విధంగా ఏం జరిగిందంటే 6 సంగతులు చూసాం. ఆ 6 సంగతులు కామన్గా ఎవరిలో జరిగాయని ఒకవేళ ఆలోచిస్తుంటే ఆ 6 కూడా మన జీవితాల్లో జరిగాయి. ఇప్పుడు ఏంటి? ఏమీ లేదు. ఒకటేంటో బైబిల్లో చూసి ముగించేసుకుంటాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 22 నుంచి మరలా చదువుతాం. మత్తయి సువార్త ప్రతి ఒక్కరూ కూడా తెరుద్దాం బైబిల్, ఈ మాట చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 22 నుంచి ఒక్కసారి మనం అందరం కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూద్దాం. విమర్శ దినమందు మీ గతి కంటే
తూరు సీదోనుల పట్టణముల వారి గతి వారవదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. 23 కపెర్నహూమ, ఆకాశము మట్టునకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చెయ్యబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటికి నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి వారవదగినదై ఉండునని మీతో. ఇదేంటండి? ఇదేంటి? ఇప్పుడు ప్రభు చేయాల్సిన కార్యాలన్నీ చేశాడా లేదా? ఒక మనిషి మారడానికి ప్రభు చేసిన కార్యాలన్నీ చేశాడా? ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, వాక్యం చెప్పాడు, అయినా నమ్మరేమో అని చెప్పి దాన్ని స్థిరపరచడానికి అద్భుతాలు చేశాడు. ఇది నా పట్టణం అని చెప్పి సొంతంగా ఫీల్ అయ్యాడు. అడుగంటిపోయినటువంటి పట్టణాన్ని అందలాలనే స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోయాడంటే ఆ పట్టణం ఎంత క్రమముగా బ్రతకాలి, ఎంత సిద్ధపాటు కలిగి బ్రతకాలో ఒకసారి ఆలోచన చేయండి. కానీ ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఏమవుతుందట? ఆ మాట నిజంగా మన గుండెల్ని పెండాలండి. ఎందుకంటే పాత నిబంధనలో సొదొమ పట్టణం ఎంత దరిద్రమైన పట్టణమో మనకు బాగా తెలుసు. బాలులని లేదు, పిల్లలని లేదు, యవ్వనులని లేదు, అందరూ ముదురులు అయిపోయారట. ఏమైపోయారు? అందరూ ముదురులే. వ్యభిచారంలో, విగ్రహారాధనలో పండిపోయినటువంటి పట్టణం సొదొమ పట్టణం అయితే కపెర్నహూము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీలో చేయబడిన అద్భుతాలు కానీ, నీ కొరకు చేయబడిన ప్రార్థన కానీ, నీకు వినిపించబడినటువంటి వాక్యోపదేశం కానీ నేను ఫీల్ అయ్యేదే సొంత పట్టణమని అదే ఫీలింగ్ కనుక సొదొమ పట్టణం మీద వ్యక్తపరుచుంటే గనక నీకంటే దాని గతే చాలా గొప్పగా ఉందును. అంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయిందో ఆలోచించండి. ఎందుకు రాశాడు ఈ మాట? ఎందుకు రాశాడు? కపెర్నహూమును తిట్టుకుంటామని కాదు, మన జీవితాలను సరిచేసుకోవాలని రాశాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు అడుగు పెట్టినటువంటి యేసుక్రీస్తు నీ హృదయములో అడుగు పెట్టాడా? పెట్టాడా? ఇంకా చాలా మంది యేసుక్రీస్తు వారిని అంగీకరించలేని వారు ఉన్నారు. ఇంకా చాలా మంది యేసుక్రీస్తు వారిని అనుమానిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఇంకా యేసయ్య మాకెందుకులే అనుకుంటున్న వారు ఉన్నారు. అయ్యా, నీ జీవితం ఒక స్థిరమైన జీవితంగా, అత్యద్భుతమైనటువంటి జీవితంగా మార్చబడాలంటే ప్రపంచంలో ఎవ్వరూ చేయరు, కానీ ఈ బైబిల్లో ఉన్నటువంటి యేసయ్య మాత్రం చేస్తాడు. ఇప్పుడు అంగీకరించిన నీవు, ఆయన నీకోసం ప్రార్థన చేస్తున్నా, ఆయన నీకోసం వాక్యాన్ని వినిపిస్తున్నా, సంవత్సర కాలము నుండి సిద్ధపాటు అనే అంశం మీద సిద్ధపడండి అని చెబుతుంటే ఎంతమంది సిద్ధపడ్డామో ఈరోజు ఒక్కసారి చేతులెత్తి చూపిద్దామండి. ఒకసారి కరెక్ట్గా మార్చి 1వ తేదీన నేను ఒక ప్రశ్న అడిగాను మిమ్మల్ని. అదే ప్రశ్న మరలా అడుగుతాను. ఈ ఫలంగా మనం చచ్చిపోతే మనలో ఎంతమంది పరలోకం వెళ్తారు అని అడిగాను. సిద్ధపాటు ప్రారంభ కూడికది. ఎవరు ఎత్తలేదు. ఇప్పుడు మరలా సంవత్సరం తర్వాత అదే ప్రశ్న అడుగుతున్నాను. ఈ ఫలంగా ఒకవేళ మన జీవితం ముగిసిపోతే మనలో ఎంతమంది పరలోకానికి వెళ్తాం? ఎత్తుతారా? చూసారా? అంటే మన ప్రోగ్రెస్ ఉందా? కొన్ని మాటలంటే మన హృదయం నొచ్చుకుంటుంది, కానీ ఇవన్నీ వాస్తవాలు ప్రియులారా, వాస్తవాలు. ఈ సంవత్సరం పొడుగునా ఎంతైతే ఖర్చు జరిగిందో ఆ ఖర్చు ఎవరి కోసమో తెలిసింది? మన కోసమే. ఎవరి కోసం? రేపు పొద్దున దేవుడు లెక్కలు అడుగుతాడు. ఇదిగో నీ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను, రిటర్న్స్ ఏమొచ్చాయి? వచ్చాయా? రాలేదు. జాగ్రత్త.
యేసుక్రీస్తు వారిని జీవితంలో అద్భుతాలు చేసినా నీ కోసం ప్రార్థిస్తున్నా, నీకు వాక్యాన్ని వినిపిస్తున్నా, నీ బ్రతుకులు మార్చాలని అనేక విధములుగా శత విధాలా ప్రయత్నించినా సరే ఇంకా నీనా జీవితాలు మారట్లేదంటే ఇంకా మనం అందరము కూడా ఆయన దగ్గరికి రావాలి. ప్రభువా, ఇంకా మారలేదయ్యా, మా అంత దౌర్భాగ్యకరమైనటువంటి జీవితాలు ఏవి లేవయ్యా. ఒకవేళ నువ్వు నేను చచ్చిపోయేటప్పుడు ప్రభు గనక నీ జీవితం కంటే సొదొమలో ఉన్న జీవితం గొప్పదన్నాడంటే ఇంకా అయిపోయినట్టే, మన జీవితాలు అయిపోయినట్టే. ఒకవేళ ఇప్పుడు చచ్చిపోతే మనల్ని ఏమంటాడు ఒకసారి ఆలోచించండి. తూరుతో పోలుస్తాడా, సీదోనుతో పోలుస్తాడా, సొదొమతో పోలుస్తాడా, గొమొర్రాతో పోలుస్తాడా? 4 పట్టణాలు ఒకటే, విగ్రహారాధన, వ్యభిచారము. ఆ 2 పట్టణాలు, ఆ 2 విషయాలు ప్రభుకు అసలే నచ్చదు. కనుకవేళ అదే పట్టణముతో గనక ప్రభు నిన్ను కూడా పోల్చేటువంటి జీవితాలు మనవైతే గనక జాగ్రత్త. కపెర్నహూముకు దేవుడు అవకాశం ఇచ్చాడు, సిద్ధపడమని చెప్పాడు, సిద్ధపడడానికి టైం ఇచ్చాడు, సిద్ధపడడానికి ఆయన చేయవలసిన ప్రతి పని చేశాడు. కానీ ఆ పట్టణం మాత్రం సిద్ధపడలేదు. ఎప్పుడు చెబుతాను, మరలా చెబుతాను, ఏమో ఎప్పుడు చచ్చిపోతావో తెలీదు. సిద్ధపడి చచ్చిపో, సిద్ధపడి చచ్చిపో. ఇంకా పాత జీవితంతో, ఇంకా కుళ్ళు స్వభావంతో, ఇంకా కుట్ర స్వభావంతో, ఇంకా మన జీవితాల్లో అవే కనబడుతున్నాయంటే, పాత పాపాలే మన జీవితంలో కనబడుతున్నాయంటే మనలో ఏం లేదు, సిద్ధపాటు లేదు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి చెప్పాడు. ఆయన ఎక్కువగా తిట్టినటువంటి సంఘం ఏంటో చెప్పనా? లవదొకియా సంఘం. ఏ సంఘం? లవదొకియా. నీ ముఖం మీద ఉమ్మి వేస్తాడు. ఎందుకంటే నువ్వు చల్లగానైనా, నువ్వు వెచ్చగానైనా లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు. నీకు దేవుడు అంటే తెలుసు, ఆయన చేసిన అద్భుతాలు తెలుసు, ఆయన వాక్యము తెలుసు, నీకు ప్రతీది తెలుసు. కానీ నీ జీవితంలో ఏం లేదు, మార్పు లేదు. దేవునికి నచ్చనుడు ఎవడో చెప్పనండి, అటు ఇటు కాకుండా బతికేవాడు. ముఖం మీద ఉమ్మేస్తానంటున్నాడు. ఆయన అంత సీరియస్గా చెప్పిన తర్వాత కూడా మన జీవితాల్లో మార్పు రాకపోతే కపెర్నహూముకు పట్టిన గతి ఈరోజు మనకు కూడా పడుతుంది. ఆ తర్వాత అదే కపెర్నహూము, యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తుంటే కపెర్నహూముని ఆకాశములో చూశారు. ఆ కపెర్నహూము దానిని వినియోగించకుండా పతనమైపోతుంటే అదే కపెర్నహూముని జనాలందరూ తిట్టి పాడేశారు. ఏమన్నా తెలుసా? ఉపయోగించుకోలేని, ప్రభువును ఉపయోగించుకోలేని, ప్రభు కొరకు సిద్ధపడలేని ఒక పట్టణం, చరిత్రలో చెరిగిపోయిన పట్టణం, కనుమరుగైపోయిన పట్టణం. ఏ పట్టణం? కపెర్నహూము. ఈరోజు మనం కూడా కపెర్నహూములవే. కానీ నువ్వు కపెర్నహూముగా ఉండకూడదు. వాక్యానికి కేంద్రముగా మనం అందరం కూడా మారిపోవాలి. దేవునికి కేంద్ర బిందువులుగా మనం మారిపోవాలి. మన జీవితాల ద్వారా అనేకులకు సువార్తను ప్రకటించే గొప్పదైనటువంటి అద్భుతాలు జరగాలి మన జీవితంలో. ఆ విధమైనటువంటి జీవితం మనకి కావాలి. ఆలోచించండి ఒక్కసారి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇందాక మనం అదే చదువుకున్నాం. చీకటిలో కూర్చున్నటువంటి జనులందరూ గొప్ప వెలుగును చూస్తురు. చూచారు, ఏంటి ప్రయోజనం? చూస్తే కాదు, ఆ వెలుగును నింపుకోవాలి. ఆ వెలుగును నింపుకుంటే లోపల ఉన్న చీకటి ఏమైపోతుంది? బయటకు పోతుంది. ఆ చీకటి పోనంత వరకు నువ్వు ప్రభుకి ఉపయోగపడవు. ఒకరోజు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక దెయ్యం పెట్టుకుని ఉన్నాడట. ఒక దెయ్యం. ఆ ఒక్క దెయ్యం బయటకు వెళ్ళింది. ఇప్పుడు ఖాళీగా పెట్టాడు, చాలా నీట్గా పెట్టాడు హృదయాన్ని. ఇప్పుడు ఎన్ని దెయ్యాలు వచ్చినాయట? ఎన్ని దెయ్యాలు? 7 అంటే ఏంటి చెప్పమంటారు? సంపూర్ణం. అంటే మార్చేవాడు ఎవడలేడని అర్థం. 7 అంటే సంపూర్ణం. ఒకప్పుడు ఒక దెయ్యం ఉంది, ఆ హృదయాన్ని ఖాళీగా పెట్టేశాడు. కానీ వాక్యంతో నింపాడా? నింపలేదు. ఎప్పుడైతే మీ హృదయం ఖాళీగా ఉంటుందో అప్పుడు ఒకటి రాదు, ఏమొస్తుంది? సేన వస్తుంది. ఏమొస్తుంది? సేన. అర్థమైందండి? ఆలోచిద్దాం ఒక్కసారి. మన జీవితాలను మార్చుకుందాం. కపెర్నహూము వలె ఒకవేళ మన జీవితాలు ఉంటే విమర్శ దినమందు మనకు దేవునితో నిలబడే సత్తా, హక్కు మనకుండదు.
మార్చబడాలి. శ్రేష్టమైనటువంటి జీవితంలోనికి మనం అడుగులు పెట్టాలి. క్రీస్తు పరిపూర్ణతలోనికి మనం అందరం కూడా అడుగులు పెట్టి ముందుకు కొనసాగించాలి. అందుకే ఈ సిద్ధపాటు సభ. ఆలోచిద్దాం. ఒక్కసారి ఈ మాటలు విన్నటువంటి మనం ఒక్కసారి మోకరించగలిగిన సామర్థ్యం ఉన్నవారు మోకరిద్దాం. ఒకసారి కళ్ళు మూసుకుందాం. ఒకవేళ మన జీవితం కపెర్నహూము వలె ఉందేమో, ఎందుకు పనికిరాని జీవితాన్ని ప్రభు పనికొచ్చే జీవితంగా ఆయన మార్చాడు. ఆ మార్చిన తర్వాత కూడా మన జీవితాలు ప్రభుకి పనికిరాని విధంగా ఒకవేళ మనం మార్చేసుకుంటున్నామేమో, మన జీవితాలు బాగోలేదేమో, ఇంకా పాత పాపాలలో ఇంకా మనం కొట్టిమిట్లాడుతున్నామేమో, ఒకసారి ఆయన ఎదుట మనం అందరము కూడా ఒప్పుకుందాం. ప్రభువా, నేను కపెర్నహూములా ఉన్నాను. కళ్ళు మూసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. కపెర్నహూములా ఉన్నాను. నేను ఇలాగే కనుకుంటే విమర్శకుల ముందు నా బ్రతుకు కూడా సొదొమ గొమొర్రా కంటే చాలా ప్రమాదకరమైనటువంటి జీవితంగా నా జీవితం మారిపోతుంది. బలా నమ్మకమైన దాసుడా అని నేను అనిపించుకోవాలి, కానీ నా జీవితంలో నువ్వు సొదొమ వంటి వాడవు లేదా గొమొర్రా వంటి వాడవు అని నేను అనిపించుకోకూడదు తండ్రి. ఇంకా నా జీవితంలో నన్ను ఏలుతున్నటువంటి పాపాలు నా జీవితాన్ని పాడు చేస్తున్నాయి, నా బ్రతుకును పాడు చేస్తున్నాయి. వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడే శక్తినివ్వండి. నా శరీరాన్ని నెలకొట్టుకునే శక్తినివ్వండి. నా బ్రతుకును బాగు చేయండి. కపెర్నహూము వంటి వాడిగా నేను ఉండడానికి వీలు లేదయ్యా. నేను ఎల్లప్పుడూ నీకు స్థావరంగా ఉండాలి. అపవాది ఆశ్రయించే విధంగా నేను ఉండకూడదు. అపవాదికి స్థావరంగా నేను ఉండకూడదు. నీకు స్థావరంగా నేను ఉండాలి. నీకు సాధనంగా నేను ఉండాలి. నా బ్రతుకు ఉండాలి. ఒకసారి ఆయన ఎదుట మన తప్పులను ఒప్పుకుందాం. అందరం లేచి నిలబడదాం. ఒకసారి అందరము లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడి ఆకాశం వైపు కళ్ళెత్తి ఆయన ఎదుట మన తప్పులను ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎరిగి ఎరిగి చెడిపోతిని, తెలిసి తెలివిగా తప్పిపోతిని. ఎరిగి ఎరిగి చెడిపోతిని, తెలిసి తెలివిగా తప్పిపోతిని. ప్రతికున్న శవమునై నేను లేవలేకపోతిని. ప్రతికున్న శవమునై నేను అహము
బాధించినా సరే ఆయన భరించాడు. అయినా కూడా నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోకుండా నేను ప్రేమిస్తున్నానంటే, ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎవరుంటారో ఒకసారి ఆలోచించండి. సిలువ వేయమని కేకలేసాం, అయినా నిన్ను కౌగిలించుకుని వదిలిపెట్టుకుంటానంటున్నాడు. ఒక పూట కోటి కోసం ఏషావు వలె వ్యభిచారులు అయిపోయావు, అయినా కౌగిలించుకుంటానంటున్నాడు. ఎరిగి ఎరిగి చెడిపోయావు, అయినా కౌగిలించుకుంటానంటున్నాడు. ఆయన ప్రేమ ముందు ఏది నిలవగలదు? ఆయన కృప ముందు ఏది సమానము కాగలదు? నీ జీవితాన్ని అతి పవిత్రముగా ఏది నిలబెట్టగలదు? ఈ రాత్రి ఆలోచించుకో. ఈ సిద్ధపాటు సభలో ఒకవేళ నీ జీవితం కనుక సిద్ధపడకపోతే జీవితాన్ని సిద్ధపరుచుకో. ఇంకా నీ కోసం చేతులు చాచే ఉన్నాడు, సిద్ధపరచుకో. అవును, మా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాం, నా ప్రభు కోసం సిద్ధపడాలనుకుంటున్నాను, నా గత జీవితాన్ని ఇక్కడతో సమాధి చేయాలనుకుంటున్నాను. తీర్మానం తీసుకున్న వారు మాత్రమే గుడి హస్తాలపైకి వెళ్ళండి. ఈ గుడి హస్తాన్ని చూపించండి, ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవత, అవును తండ్రి, సిద్ధపాటు ముగింపు దశలోనికి మేము వచ్చేసాం, చివరి దశ. ఇంకా మా జీవితాలు సిద్ధపడకపోతే క్షమింపరాని జీవితాలు తండ్రి. ప్రతి ఒక్కరిని ముట్టండి. ఎరిగి ఎరిగి చెడిపోయి అహము ముద్రి పడిపోయా మా జీవితాలు బాగు చేయండి తండ్రి. మరలా లేవనెత్తండి. పాతాళాన్ని అంతే విధంగా మారిపోయిన మా జీవితాలను మరలా లేవనెత్తండి. నోహు గారి కాలంలో పడవను ఎలాగైతే అరారాతు కొండల మీద నిలబెట్టారు, ఆ విధంగా నిలబెట్టండి. మా జీవితాలకు తండ్రి ఈ పాఠాలు నేర్పించండి. దాసుడు నిలబడుచుండగా మీ ఆత్మశక్తితో తండ్రి మమ్మల్ని అందరినీ తాకండి. ప్రతి మాట మా హృదయాల్లో గుచ్చుకోవాలి. మమ్మల్ని అందరినీ నీ రూపంలో నిర్మించుకోవాలి. ఆ రూపంలోని మేమందరం కూడా మార్పు చెందాలి. కృపను మాకు తెచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు సజీవమైనటువంటి సాక్షులుగా నిలబడేటువంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుతున్నాను. ఈ చిన్న ప్రార్థనను క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం కూడా కూర్చుందాం. తర్వాత కార్యక్రమం అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను.